నమస్తే. కంబరామాయణం 11వ రోజు. విశ్వామిత్రుడు తన యాగాన్ని ఆరంభించాడు. రామలక్ష్మణులు సాయుధపాణులై రెప్పవాల్చకుండా కాపలాగాస్తున్నారు. ఏ విధమైన విఘ్నం లేకుండా, ఏమాత్రం చడీ చప్పుడు లేకుండా 6 రోజులు గడిచిపోయాయి. రాముడిలో ఉత్సుకత పెరిగింది. ఏరి రాక్షసులెక్కడ? ఎవరి నుంచి కాపాడాలి మేము ఈ యజ్ఞాన్ని? మొదలై 6 రోజులైనా ఒక్కడు కూడా రాలేదు. ఉండబట్టలేక ఇదే విషయాన్ని విశ్వామిత్ర మహర్షిని ప్రశ్నించాడు రాముడు. యజ్ఞదీక్షలో ఉన్న మునిశ్రేష్ఠుడు మౌనంగా ఉన్నాడు, బదులేమీ ఇవ్వకుండా. ఇంతలో ప్రళయకాల మేఘగర్జనల వలె పెద్ద శబ్దం ఆకాశంలో చెలరేగింది. రివ్వున గాలి వీయసాగింది. ఆకాశంలో పెద్ద గుంపు ఒకటి దూసుకు వస్తూ కనపడింది అన్నదమ్ములిద్దరికీ. వారందరూ వస్తూనే బాణాలను, బల్లాలను, ఖడ్గాలను, పికిలించిన కొండరాళ్లను మహావేగంగా యజ్ఞస్థలి వైపు విసరడం చూశారు అన్నదమ్ములు. లక్ష్మణుడిలో క్రోధావేశం హెచ్చింది. నేత్రాలు అరుణిమ దాల్చాయి. అన్నా చూడు, ఈ మూకను ఖండఖండాలుగా చేస్తాను. వీరి తలలొక వైపు, మొండెములొక వైపుగా తుండాలుగా చేస్తాను అని పలికి ధనస్సెక్కు పెట్టాడు. వారి మాంసము, రక్తము యజ్ఞవేదికపై పడకుండా తన బాణాలతో ఒక పెద్ద కప్పు ఆకాశంలో నిర్మించాడు రామచంద్రుడు. వేట మొదలయ్యింది. ఒక్కొక్కడిని ఏరి కొడుతున్నారు అన్నదమ్ములిద్దరు. వారు తూణీరం నుండి శరమెప్పుడు తీస్తారో, ధనస్సుకు ఎప్పుడు తొడుగుతారో, ఎప్పుడు విడుస్తారో ఎవరికీ కానరావడం లేదు. బాణవర్షంలో తడిసి రక్తపు ముద్దయినారు రాక్షసులు. రాలే చినుకుల్లాగా వారి తలలు మొండెములపై నుంచి పడి క్షణకాలంలో శవాల గుట్ట ఏర్పడింది. ఒక పదునైన బాణంతో మారీచుడిని దిగంతాలకు ఆవలకు తోసివేసి, ఇంకొక బాణంతో సుబాహుడిని యముడికి అతిథిగా పంపాడు రామచంద్రుడు. మిగిలిన రాక్షసులు పిక్కబలం చూపగా పదునైన బాణాలు వారిని వేటాడి వారి తలలను మొండేల నుంచి వేరు చేశాయి. రాక్షస సంహారం గావించిన రామలక్ష్మణులు వినయంగా విశ్వామిత్రుని వద్దకు వచ్చి నిలుచున్నారు. మూర్తీభవించిన వీరత్వాన్ని కనులారాగాంచి పరవశత్వంతో, ప్రళయకాలంలో ప్రాణులను పొట్టలో దాచి కాపాడే ఓ పద్మనాభ, నీకు ఈ యాగం కాపాడడం ఒక లెక్క అని ప్రస్తుతించాడు విశ్వామిత్రుడు. స్వామి, మేమింకా ఏమి చేయవలనో సెలవివ్వండి అని అడుగుతున్న సోదరుల మాటలకు ఈ లోకంలోకి వచ్చారు విశ్వామిత్ర మహర్షి. నాయనా, నీవు చేయవలసిన కార్యములెన్నో ముందు తెలుస్తాయి. ఇప్పుడు మిథిలకు వెళదాం, జనకుడి జన్నం చూడటానికి అని వారిని బయలుదేరదీశాడు విశ్వామిత్రుడు. అందంగా అలంకరించుకొని రాయంచవలే నడుస్తున్న వయ్యారి భామవలే ఉన్నది శోణానది. గురు శిష్యులు మువ్వురు నడిచి సాయంకాలానికి ఆ నదీ తీరానికి చేరుకున్నారు. వారి పయనం మిథిల వైపు. ఒళ్ళంతా బంగారు ఆభరణాలతో అలంకరించుకొని మెరిసిపోతున్న మగువ వలె ఆ శోణానదీ ప్రవాహం అస్తమించే సూర్యుడి స్వర్ణకాంతిని ప్రతిఫలిస్తూ కన్నులకు విందు చేసింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.